ఇందులో భాగంగా మన ఆత్మీయ శరణు బంధువులు సహోదరి శ్రీమతి శిల్పా మఠపతి గారు శరణుల వచనామృతాన్ని మన అందరికీ అందించవలసిందిగా వారితో ప్రార్థిస్తూ సాధారణంగా వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. ఓం శ్రీ గురు ಬಸವಲಿಂಗಾಯ ನಮಃ. ಅದ್ವೈತವನ್ನುಡಿದು ಅಹಂಕಾರನಾದನಯ್ಯ, ಬ್ರಹ್ಮವನ್ನುಡಿದು ಭ್ರಮಿತನಾದನಯ್ಯ, ಶೂನ್ಯವನ್ನುಡಿದು ಸುಖ ದುಃಖಕ್ಕೆ ಗುರಿಯಾದನಯ್ಯ. ಗುಹೇಶ್ವರ ನಿಮ್ಮ ಶರಣ ಸಂಗನ ಬಸವಣ್ಣ సన్నిహిత్యದಿಂದ సద్భక్తనాదనయ్య. నేటి ప్రార్థన సభకు విచ్చేసిన సమస్త శరణు బంధువులకి శరణార్థి. అయితే నేను ఈరోజు చెప్పాల్సిన టాపిక్ ఏంటంటే, లాస్ట్ టైం నా ప్రవచనంలో నేను అజగణ మరియు ముక్తాయికల గురించి చెప్పాను. వాళ్ళిద్దరు అన్న చెల్లెల జీవితం ఎలా కొనసాగిందో అనేది, వాళ్ళ అన్న చెల్లెలు అంటే ఎలా ఉండాలో అనే దాని గురించి చెప్పాను. అయితే ఇక్కడ మనం ఇంకొకసారి ఆ పాట ద్వారా, అంటే చాలా గ్యాప్ వచ్చింది కదా, ఆ పాట ఏంటో ఒకసారి గుర్తొస్తుందని ఇంకొకసారి పాట పాడతా. వాళ్ళ ఎట్లా ఉండే వాళ్ళ అనుబంధం అనేది ఈ పాట ద్వారా కూడా మనకు సగం అర్థమవుతుంది. ಶರಣಾರ ನಡೆದಕ್ಕೆ ಶಿವನಾಗಿ ಉಳಿದಾನ, ಅರಿವಿದ್ದು ಹೆಜ್ಜೆ ಇಟ್ಟಾನ, ಅರಿವಿದ್ದು ಹೆಜ್ಜೆ ಇಟ್ಟಾನ, ಜಗಣ್ಣ ಕುರಿಹಿದ್ದು ಶಿವನ ಕಂಡಾನ, ಕುರಿಹಿದ್ದು ಶಿವನ ಕಂಡಾನ. ಆದಕ್ಕೆ ಹೂವಿಲ್ಲ ಬೇರಿಗೆ ಸಿವಿಯಿಲ್ಲ, ಜಾಗಾರ ಮಾತಿಗೆ ಇದುವಿಲ್ಲ, ಜಾಗಾರ ಮಾತಿಗೆ ಇದುವಿಲ್ಲ, ತಂಗೆಮ್ಮ ಹೆಣ್ಣಿಗೆ ತವರ ಮನೆ ಸ್ಥಿರವಿಲ್ಲ, ಹೆಣ್ಣಿಗೆ ತವರ ಮನೆ ಸ್ಥಿರವಿಲ್ಲ. ಇಟ್ಟಾಂಗ ಇರು ತಂಗಿ ಕೊಟ್ಟಾಗ ಉಣು ತಂಗಿ, ಬಿಟ್ಟು ನೀರ ಬ್ಯಾಡ ಶಿವಲಿಂಗ, ಬಿಟ್ಟು ನೀರ ಬ್ಯಾಡ ಶಿವಲಿಂಗ. ಮುಕ್ತಾಯಿ ಸಿಟ್ಟಾಗಿ ನೀ ಯಾರಿಗೆ ಬೈಬಾಡ, ಸಿಟ್ಟಾಗಿ ನೀ ಯಾರಿಗೆ ಬೈಬಾಡ. ತಂಗಿಗೆ ಕಳ್ಸಾನ ದುಃಖಾತ ಪಟ್ಯಾಣ, ಅಂಗಿಗೆ ಕಣ್ಣ ವರಿಸಾನ, ಅಂಗಿಗೆ ಕಣ್ಣ ವರ್ಷಾನ, ಜಗಣ್ಣ ಮೊಗಲಿಗೆ ಕೈಯೇ ಮುಗಿದಾನ, ಮೊಗಲಿಗೆ ಕೈ ಮುಗಿದಾನ. ಮಾಸಾನಲ ಊರಾಗ ಶಿವಭಕ್ತರ ಮನೆಯಾಗ, ಖುಷಿಯಾಗಿ ತಂಗಿಗೆ ಕೊಟ್ಟಾನ, ಖುಷಿಯಾಗಿ ತಂಗಿಗೆ ಕೊಟ್ಟಾನ. ಮುಕ್ತಾಯಿ ಹಸನಾಗಿ ಬದುಕು ಮಾಡ್ಯಾಳ, ಹಸನಾಗಿ ಬದುಕು ಮಾಡ್ಯಾಳ. ಅತ್ತಿಯ ಮನೆಯಾಗ ಮುತ್ತಾಗಿ ಉಳಿದಾಳ, ಸುತ್ತೆಲ್ಲ ಶಿವಗುಣ ನೀಡ್ಯಾಳ, ಸುತ್ತೆಲ್ಲ ಶಿವಗುಣ ನೀಡ್ಯಾಳ. ಮುಕ್ತಾಯಿ ಇದ್ದು ತಾಯಿರದಂಗ ಬದುಕ್ಯಾಳ, ಇದ್ದು ತಾಯಿರದಂಗ ಬದುಕ್ಯಾಳ. ಅಜಗಣ್ಣ ಎಂಬಾವ ಅವನಂತ ಶರಣಾನು, ಬಾಯಿದ್ದು ಮೌನ ಆಗ್ಯಾನ, ಬಾಯಿದ್ದು ಮೌನ ಆಗ್ಯಾನ. ಜಗಣ್ಣ ಅದರಾಗೆ ಶಿವನ ಕಂಡಾನ, ಅದರಾಗೆ ಶಿವನ ಕಂಡಾನ. ಕನ್ಕೋಲ ಸುದ್ದಿಯು ಬಂದಾದ ಒಂದಿನ, ಅಜಗಣ್ಣ ದೇಹ ಬಿಟ್ಟಾನ, ಅಜಗಣ್ಣ ದೇಹ ಬಿಟ್ಟಾನ. ಮುಕ್ತಾಯಿ ಕೇಳಿ ತಾನೆಲುಕ ಬಿದ್ದಾಳ, ಕೇಳಿ ತಾನೆಲುಕ ಬಿದ್ದಾಳ. ಬಾದಕ್ಕೆ ಬಿದ್ದಾಳ ಜೋರಾಗಿ ಅಳುತ್ತಾಳ, ಹಕ್ಕಿಯಂಗ ಬಾಯಿ ಬಿಡ್ತಾಳ, ಹಕ್ಕಿಯಂಗ ಬಾಯಿ ಬಿಡ್ತಾಳ. ಮುಕ್ತಾಯಿ ದುಃಖಕ್ಕೆ ಕಲ್ಲೇ ಕರಿಗಾದ, ದುಃಖಕ್ಕೆ ಕಲ್ಲೇ ಕರಿಗಾದ. ಅಜಗಣ್ಣ ತಂಗಿಯು ಪರದೇಶಿಯಾಗ್ಯಾಳ, ಅಂಬಕ್ಕ ಬಾಯಿ ಬಿಟ್ಟಾಳ, ಅಂಬಕ್ಕ ಬಾಯಿ ಬಿಟ್ಟಾಳ. ಮುಕ್ತಾಯಿ ತಂಗಿಗೆ ಕಣ್ಣೀರು ಒರೆಸೋರು ಯಾರಿಲ್ಲ, ತಂಗಿಗೆ కన్నీరు వరుసెవరు యారిల్ల. అంటే అన్న ఏంటంటే చెల్లికి పెళ్లి చేసి పంపిస్తాడు. పంపించేటప్పుడు ఆయన అత్తగారి ఇంట్లో ఎట్లా ఉండాలి, అక్కడ ఎట్లా చేయాలి, ఎట్లా పని చేసుకోవాలి, చుట్టుపక్కల వాళ్ళతో ఎట్లా ఉండాలి, జీవనం ఎలా కొనసాగించాలి అని చెప్తాడు. చెప్పిన చెల్లికి అత్తగారింటికి పంపిస్తాడు. పంపించిన తర్వాత అన్న చనిపోతాడు. చనిపోయినప్పుడు ఆమె పడే బాధ ఎట్లా ఉంటుంది అనేది మన ప్రవచనం ఇది. ఎప్పుడైతే అజగన్న తన ఇంట్లో నుంచి బయటకు వస్తాడు, బయటకు వస్తున్న సమయంలో దర్వాజా ఉంటుంది, డోర్ దర్వాజా ఉంటుంది కదా,
ఆ తగిలి అది తలకు తగిలేసరికి మన జగన్న గారు ఐక్యం చెందుతారు. అప్పుడు ముక్తా యొక్క బాధ ఎట్లా పడుతుంది అనేది మనకి పైన పాట ద్వారా అర్థమవుతుంది. ఆమె బాధ ఎట్లా ఉందంటే రాళ్ళు కూడా కరిగిపోతాయా అన్నట్టు ఉందంట ఆమె బాధ. ఎందుకంటే ఆమెకు చిన్నప్పుడు తల్లి తండ్రి అక్క అమ్మ ఎవ్వరు లేరనమాట. వాళ్ళు చిన్నప్పుడే ఐక్యమవుతారు. ఇంకా ఆమెకి చిన్నప్పటి నుంచి ఆమె ఆలన పాలన అన్నీ చూసుకునేది వాళ్ళ జగన్ననే. అయితే ఆమెకి పెళ్లి చేసుకుని వెళ్తుంది ముక్తాయిక. ఇంకా సడన్గా ఆ జగన్న గారు ఐక్యం చెందుతారు. ఐక్యం చెందేసరికి ఆమెకు నా అనేవారు ఎవరు లేరు అని బాధపడుతూ ముక్తాయిక అని నాకెవరు లేరు ఇప్పుడు, మా అన్న చనిపోయి నేను ఎట్లా ఉండాలని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఉన్నప్పుడు బయట కూర్చొని ఇట్లా నాకెవ్వరు లేరు, మా అన్న ఒక్కగానొక్క అన్న కూడా పోయిండు, నాకు ఎట్లా ఇప్పుడు నా జీవనం ఎట్లా అని బాధపడుతున్నప్పుడు, ఇలాంటి సందర్భంలో ఇట్లా బయట కూర్చున్నప్పుడు మన వ్యోమగామి అధ్యక్షులు మన శూన్యపీఠ అధ్యక్షులు అల్లం ప్రభు గారు తన దివ్యజ్ఞానంతో తెలుసుకుంటారనమాట. ఎట్లా అంటే ఆయన దివ్యజ్ఞానం కలవారు అల్లం ప్రభు గారు. ఎక్కడో ఎవరో ఏడుస్తున్నారు, వాళ్ళతో నేను మాట్లాడాలి అని చెప్పేసి ఆయన తన దివ్యజ్ఞానంతో తెలుసుకొని ఆమెకి ఇట్లా అంటారు. ఆయన అనుకుంటారు మనసులో ఎవరో ఏడుస్తున్నారు ఎందుకు అని చెప్పేసి, ಹೊನ್ನಿಗಾಗಿ ಸತ್ತದ್ದೊಂದು ಕೋಟಾನು ಕೋಟಿ, ಹೆಣ್ಣಿಗಾಗಿ ಸತ್ತದ್ದೊಂದು ಕೋಟಾನು ಕೋಟಿ, ಮಣ್ಣಿಗಾಗಿ ಸತ್ತದ್ದೊಂದು ಕೋಟಾನು ಕೋಟಿ, నీ గురియాగి సత్తవరను కానే గుహేశ్వర. చూడండి ఆయన ఎట్లా అంటే ఆయన అనుకుంటుండు ఎవరో ఏడుస్తున్నారు కానీ ప్రాపర్టీ కోసం, ఈ వచనం ఇట్లా అనుకుంటారు, ప్రాపర్టీ కోసం భూమి కోసం చనిపోయిన వాళ్ళు కొన్ని కోట్ల మీద ఉన్నారు. మరి ఒక అమ్మాయి కోసం కూడా కొట్టుకొని చనిపోయిన వాళ్ళు కూడా కొన్ని కోట్ల మీద ఉన్నారు. మరి నీ కోసం అంటే భగవంతుని కోసం, తనలోని జ్ఞానం కోసం చనిపోయిన వాళ్ళని ఒక్కరిని కూడా చూడలేదు కదా. కానీ ఇక్కడ లక్కుండిలో ఎవరో ఒకరు బాధపడుతున్నారు. అంటే హెన్ని కోసం కాదు, మన్ని కోసం కాదు, దేనికోసమో భగవంతుని కోసం ఇక్కడ ఎవరో బాధపడుతుండ్రు అని చెప్పేసి లక్కుండిలో ఎవరో ఒకరు భగవంతుని కోసం బాధపడుతుండ్రు. తనలోని జ్ఞానం నేను బయటకు తీయాలి అని చెప్పేసి అక్కడ ఎవరో ఏడుస్తున్నారని గ్రహించి ఆమెని పలకరించిపోదాం, ఆమె ఎందుకు ఏడుస్తుందో ఆయనకు తెలుసు. కానీ ఆమె ఏం చెప్తుందో దాని లోపల జ్ఞానం ఉంది, ఎట్లా ఉందో అనే దివ్య జ్ఞానం ద్వారా అన్నీ తెలుసు ఆమె గురించి. కానీ ఆమెకు ఒకసారి మాట్లాడి వెళ్దాం అని చెప్పేసి ఆమెలో ఉన్న జ్ఞానాన్ని బయటకు తీద్దామనే ఉద్దేశంతో అల్లం ప్రభుదేవుడు గారు ఆమెకు పలకరించిపోవడానికి వస్తారు. ఎక్కడి నుంచి అంటే మొట్టమొదటిసారిగా గొగ్గయ్యకు జ్ఞానోదయం చేసి అక్కడి నుంచి లక్కుండికి బయలుదేరి వస్తారు. అల్లం ప్రభు గారితో సంభాషణ అంటే చాలా కఠినంగా ఉంటుంది. అంటే సిద్ధరామ శరణులకి వడ్డ సిద్ధరామ అని పిలిచి జ్ఞానోదయం చేసి ఆ సిద్ధరామునికి కూడా అనుభవ మంటపానికి తీసుకొని వస్తారు. అదేవిధంగా అల్లం ప్రభు గారు కూడా అక్క మహాదేవి గారిని అట్లా దిగంబరిగా వచ్చినప్పుడు అనుభవ మంటపంలోనికి రానివ్వకుండా తనలో ఉన్న జ్ఞానాన్ని బయటపెట్టి తనకి ఎన్నో ప్రశ్నలు వేసి, నేను ఒకసారి నా ప్రవచనంలో కూడా చెప్పిన, అక్క మహాదేవిని అల్లం ప్రభుదేవుడు గారు ఎట్లా సంభాషిస్తారు, ఎట్లా పరీక్ష పెడతారని చెప్పేసి అట్లా పరీక్షించి ఆమెకు అప్పుడు అనుభవ మంటపంలోనికి రావడానికి ప్రవేశం కల్పిస్తారు. ఆయన్నే అక్క మహాదేవిగా ప్రశంసించి అనుభవ మంటపంలోనికి ప్రవేశం కల్పించారు. అదేవిధంగా ప్రభుగారు కూడా మహామణికి వచ్చినప్పుడు ప్రభుగారు మరియు హడపద అప్పన్న బసవన్న గారికి ఇలా మధ్యలో సంభాషణ ఉంది. అది ఎట్లా అంటే మనందరికీ తెలుసు. ఇక్కడ కొన్ని రోజులు ప్రభుగారు మరియు ముక్తాయిక మధ్యన సంభాషణ కూడా అట్లే జరుగుతుంది. అది ఏ విధంగా అనేది నేను చెప్తా ఇప్పుడు. అయితే వీరిద్దరు మధ్యన సంభాషణ ఎట్లా అంటే మాటల రూపంలో ఉండదు, ఓన్లీ వచన రూపంలోనే. ఈయనకు వచన రూపంలో అంటారు, ఈమె వచన రూపంలోనే సమాధానం ఇస్తాడు. అయితే ఈ వచనంలన్నీ చాలా పెద్దగా ఉన్నాయి, మనకు సమయం చాలా తక్కువ కదా, అందుకే నేను ప్రతి వచనం లోపల నుంచి రెండు లైన్లను తీసుకొని చెప్పాలనుకున్నా. ఇక విషయానికి వస్తే అజగన్న గారు ఐక్యం చెందుతారు. తర్వాత ముక్తాయిక గారు ఎట్లా బాధపడుతున్నారు, ఈ మన అల్లాం ప్రభుదేవుడు ఆమెను ఎట్లా ఓదార్చి ఆమె లోపల ఉన్న జ్ఞానాన్ని ఎట్లా బయటకు తీస్తారు అనేది టాపిక్. ఫస్ట్ అంటారు, ఎన్న కಣ್ಣಿಗೆ కన్న కట్టి ಕನ್ನಡಿಯ ತೋರಿ ಬಯಲಿಗೆ ಬಯಲಾದಿಯ ಅಣ್ಣ, ನಿನ್ನ ನುಡಿಗಳೆಲ್ಲ ಪ್ರತಿಬಿಂಬಗಳಾದೆವು ಅಣ್ಣ, ಕೊಡದೊಳಗಣ ಜ್ಯೋತಿಯ ಅಡಿಗಿಸಲರಿಯದೆ ಮಿಗೆವರೆದು ಕೊಡಗೊಳ ಎನ್ನ ಕಣ್ಣಿಗೆ ಕಣ್ಣ ಕಟ್ಟಿ
ಕನ್ನಡಿಯ ತೋರಿ ಬಯಲಿಗೆ ಬಯಲಾದಿಯ ಅಣ್ಣ. ನಿನ್ನ ನುಡಿಗಳೆಲ್ಲ ಪ್ರತಿಬಿಂಬಗಳಾದೆವು ಅಣ್ಣ. ಕೊಡದೊಳಗಣ ಜ್ಯೋತಿಯ ಅಡಿಗಿಸಲರಿಯದೆ మిగేవరెదు బయలిగే బయలాదియ అన్న. ఆమె ఎట్లా బాధపడుతుంది వాళ్ళ అన్న కోసం అంటే, ముక్తా యొక్క బాధ ఏ విధంగా అంటే, నా కళ్ళకు ఆమె చెప్తుంది ఎట్లా అంటే, అన్న గురించి ఏడుస్తుంది. మనం ఎట్లా ఏడుస్తాం, పోయినో నా అది పోయింది నా ఇది పోయిందని మనం ఏడుస్తాము. కానీ ఆమె ఎట్లా ఏడుస్తుంది అంటే, నా కళ్ళకు ఒక బట్ట కట్టినవన్నా, ఆ బట్ట నా కళ్ళకు ఒక బట్ట కట్టి నా చేతిలో అద్దం పెట్టి నువ్వు నన్ను వదిలిపెట్టి పోయావు కదా, నీకు ఇది న్యాయంగా ఉందా అన్న? కళ్ళకు బట్ట కట్టి కన్నడిస్తే మనం ఎట్లా చూపించుకుంటాము, అట్లా నువ్వు కూడా నాకు చిన్నప్పటి నుంచి అన్నీ నేర్పించి మధ్యలోనే నాకు వదిలేసిపోయావు కదా, జ్ఞాన మార్గం అనేది ఎట్లా ఉంటుందో నాకు చూపించకుండానే పోతే కదా అన్న, నీకు ఇది న్యాయంగా ఉందా అని ఏడుస్తుంది. నిన్న నుడిగಳೆಲ್ಲ ప్రతిబింబಗಳಾದೆವು అన్న అంటే, నువ్వు నేర్పించిన గురు, లింగ, జంగమ, ప్రసాదము, పాదోదకము ఇవన్నీ చెప్పి ఎలా మెలగాలో ఎలా ఉండాలో అని మాటలు చెప్పినావు. నా కళ్ళ ముందు తిరుగుతున్నావు అన్న. కొడదొడగన జ్యోతి అడిగిసలరియది అంటే, ఇక్కడ కొడ అంటే ఏంది, దేహము అంటే ఇక్కడ నా దేహము జ్యోతిని, నా దేహంలోని జ్యోతిని చూపించకుండానే వెళ్ళిపోయావు కదా అన్న. ఇట్లా నేను చెప్పుకుంటూ బాధపడుతూ బయట కూర్చొని బాధపడుతుంది. అక్కడి నుంచి మన అల్లం ప్రభు గారికి ముందే తెలుసు తన దివ్య జ్ఞానంతో ఇక్కడ ఎవరో ఏడుస్తున్నారు, ఆమెలోని జ్ఞానాన్ని బయటకు తీద్దామనే ఉద్దేశంతోనే ఆయన ఆ దారి పొంటి వస్తాడు. వచ్చి ఆమె దగ్గరకు వచ్చి ఇట్లా అయితే, ఇక్కడ అజగన్న గారు ఐక్యం చెంది 2-3 రోజులు అవుతుంది. అయితే ఆమెని మాట్లాడిపోదాం, పరామర్శించుదాం, మీ అన్నకి ఎట్లయింది, ఏం లేదు ఏంది అని మాట్లాడిపోదామని చెప్పి ప్రభు గారు వస్తారు ముక్తాయిక దగ్గరికి. అన్ని విషయాలు కాబట్టి నాకు అన్నీ ఫస్ట్ తెలుసు, పరామర్శించిపోదామని వస్తారు. ఇక్కడ ఏదో జ్ఞానం ఉంది, ఆ జ్ఞానాన్ని మనం బయటకు తీద్దాము అని చెప్పి ఉద్దేశంతో వస్తారు. వచ్చి ఇట్లా అంటారు, ಅಂಗೈಯೊಳಗೊಂದು ಅರಳಿದ ತಲೆ ಹಿಡಿದುಕೊಂಡು ಕಂಗಳ ಮುತ್ತು ಪವಳಿಸುವಾಕೆ ನೀನಾರು ಹೇಳ. ಸಂದಸಿಂಪಿಗಳರಿಯ ತುಂಬಿ ಬಂದುಂಬ ಭೇದವನರಿದೆ ಹಂಬಲಿಸುವ ಪರಿತಾಪ ಏನು ಹೇಳ. ಒಂದೆಂಬೆನೆ ಎರಡಾಗಿದೆ, ಎರಡೆಂಬೆನೆ ಒಂದಾಗಿದೆ, ಅರಿವಿನೊಳಗನ ಮರಿಹಿದೇನು ಹೇಳ. ದುಃಖವಿಲ್ಲದೆ ಅಕ್ಕೆ ಇಲ್ಲದ ಅನುತಾಪ ನಿಮ್ಮ ಗುಹೇಶ್ವರ లింగದಲ್ಲಿ తోరుತ್ತದೆ, నీనారు ಹೇಳ. అవ్వ చూడండి, ఆమె వచ్చి ఏడుస్తున్నావు కదా, నువ్వు ఏడుస్తున్నావు ఎవరు అని చెప్పేసి ఇట్లా అడుగుతున్నావు వచన రూపంలో. ఈ వచనంలో 2-3 లైన్లు బాగా చదివితే మనకు అర్థమవుతుంది. కంగళ ముత్తు పౌలిసివాకి నీరారు అంటే, ఈ ఫోటో ఇది అంటే అన్న చనిపోతాడు, ముక్తాయక్క పైన కూర్చోబెట్టి అన్నకు ఒడిలో పడుకోబెట్టుకొని ఏడుస్తుంది. ముందల అల్లం ప్రభు గారు వచ్చి అడుగుతారు, ఇది ఎక్కడంటే మన ప్రసాదం, ఈరోజు ఎవరు ప్రసాదం చేయిస్తారు అనేది అక్కడ నోటీస్ బోర్డు రాస్తారు, దాని పక్కన ఫోటోలో ఉంది. సేమ్ అట్లనే ఆయన వచ్చి కూర్చొని ఇట్లా చెప్తా ఉంటాడు, ఈమె ఏడుస్తూ ఉంటుంది. అట్లా ಅಂಗೈಯೊಳಗೊಂದು ಅರಳಿದ ತಲೆ ಹಿಡಿದುಕೊಂಡು ಕಂಗಳ ಮುತ್ತು ಪವಳಿಸುವಾಕೆ ನೀನಾರು ಹೇಳ అంటే, నీ చేతిలో చెల్లముద్దు లేని ఒక దేహాన్ని పట్టుకొని, ఇక్కడ తలే అంటే ఏంది, కదలిక లేని తల. ఇక్కడ అంటే ఆయన ఆల్రెడీ పోయిండు, కదలిక లేని తల అంటే ఇక్కడ జ్ఞానం అంటే అరళిద తలే పట్టుకొని ఏడుస్తున్నావు కదా, నువ్వు ఎవరు అని. కంగళ ముత్తు పవళిసువాకి నీనారు హేళ అంటే, ఇక్కడ కంట్లో నుంచి వచ్చి నీరును కూడా ఆయన ఏమో నీరు అనలేదు, ముత్యాలు అంటున్నారు. అంటే ఇక్కడ మనము స్వార్థం కోసం ఏడుస్తాము, కానీ ముక్తాయక్క తనలోని జ్ఞానం కోసం ఏడుస్తుందని ప్రభు గారు కన్నీటిని కూడా హారం ముత్యాల్లాగా వర్ణించారనమాట. అరవినొಳಗನ మరిహిదేను హేళ అంటే, మరి మీరు చూస్తుంటే మంచి జ్ఞానం అనుభవం కలవారిలా ఉన్నారు, మరి ఎందుకు ఏడుస్తున్నారు? మీకు అన్నీ తెలుసు, పోయిండని తెలుసు, అన్నీ ఎందుకు పోయిండనేది కూడా తెలుసు, మరి మీరు ఎందుకు ఏడుస్తున్నారు? మీకు జ్ఞానం ఉంది అన్నీ, మీరు ఎందుకు ఏడుస్తున్నారు అని చెప్పి అడుగుతుండ ఆయన అల్లం ప్రభుదు. ನಿಮ್ಮ ಗುಹೇಶ್ವರ లింగದಲ್ಲಿ తోరుತ್ತದೆ, నీనారు హేళావా. అసలు నువ్వు ఎవరు తల్లి చెప్పండి అని అడుగుతారు ప్రభు గారు. ఇక్కడ ప్రభు గారికి అన్నీ తెలుసు, కానీ మళ్ళీ ఆమె నోటి ద్వారా తెలుసుకుందామా, ఆమె ఎవరో చెప్తుందని చెప్పి తెలుసుకుందామని చెప్పేసి అడుగుతారనమాట. అప్పుడు ముక్తాయక్క ప్రభు గారి ప్రశ్నకు సమాధానం ఇక్కడ నుంచి ఇస్తుంది, ఇంకా వచన రూపంలోనే ఇస్తుంది. ఆరెందు కుర్హ బెసగోళ్ళలు ఏనెందు ಹೇಳುವೆನಯ್ಯ,
ಕಾಯದೊಳಗೆ ಮಾಯವಿಲ್ಲ, ಭಾವದೊಳಗೆ ಭ್ರಮೆಯಿಲ್ಲ, ಕರದುಬೆಸಗೊಂಬಡೆ ಕುರಿಹಿಲ್ಲ. ಒಬ್ಬರಿಗೆ ಹುಟ್ಟಿದೆಯ ಯೋನಿಯಲ್ಲಿ ಬಂದು ನಿರ್ಬುದ್ಧಿಯಾದವಳು ನಾನೆಂಬೆನಣ್ಣ. ತಲೆ ಎಳೆದು ನೆಲಗಟ್ಟು ಬೆಳಗುವ జ్యోతియన్న, అజగన్న తందియ బెన్న బంధవಳು నానయ్య. నువ్వు ఎవరైనా అడిగినరు కదా, అడిగినందుకు చెప్తుంది. చూడండి ముక్తాయికి ఎంత క్లియర్గా చెప్పిందో. ఆరెందు కురహ బెసగొಳ್ಳలు ఏరెందు హేಳುವೆನయ్య. నేను ఎవరైనా అడుగుతున్నారు కదా, ఇంతకు ముందు మీరు నాకు అరళిద తలయే అన్నారు కదా, ఆ జ్ఞానమూర్తియే మా అన్న అజగన్న. ఆయన నన్ను వదిలి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిండు ప్రభు గారు, ఇంకా నేనేమని చెప్పాలి నీకు? ఎవరైనా అడుగుతున్నారు కదా, నాకు ఎందుకు ఏడుస్తున్నాను అన్నారు కదా, ఆయనే మా అన్న, ఆయన తర్వాత నన్ను ఎందుకు ఏడుస్తున్నావు అని మీరు అడుగుతున్నారు కదా. కాయదొడగే మాయవిల్ల, భావదొడగే భ్రమయిల్ల, కరదు బెసగొంబడే కురిహిల్ల. ఇప్పుడు ఇక్కడ ఎట్లా ఉందంటే, ఆమె చెప్తా, నా పరిస్థితి ఎట్లా ఉందంటే, మనసులో లేదు, ఆలోచించే జ్ఞానం కూడా నాకు లేకపాయే. రండి కూర్చోండి అని పిలిచి మాట్లాడని ఓపిక కూడా నాకు లేదు. ఇప్పుడు మనం చూస్తున్నాం జనరల్గా ఎవరింట్లోనే ఏమైనా అయితే మనం పలకరించి వెళ్దాం, ధైర్యం చేద్దామని వెళ్తాం. కానీ వాళ్ళు ఏంది వచ్చి కూర్చోండి రండి అని చెప్పేంత ఉండదు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళ బాధలో వాళ్ళు ఉంటారు. అట్లా ఇప్పుడు ముక్తాయికి కూడా ఆయన అడుగుతాడు, నువ్వెవరు చెప్పు తల్లి అని అడిగేసరికి, నువ్వెవరో నాకు తెలియదు కానీ నీకు వచ్చి కూర్చో అని మర్యాద చేసేంత ఓపిక కూడా నాకు లేదు అని చెప్పేసి చెప్తుంది ముక్తాయిక. తలయెಳೆದು నెలగట్టు ಬೆಳಗುವ జ్యోతియన్న, అజగన్న తందియ బెన్న బంధవులు నానయ్య. అంటే నా యొక్క జ్యోతి అయినటువంటి నాకు జ్ఞానం కల్పించి నాకు జ్ఞానం కల్పించిన మా అన్న అయినటువంటి అజగన్న తర్వాత పుట్టిన దానిని నేను అని ప్రభు గారికి చెప్తుంది. అయితే బాధలో ఉన్న ముక్తాయికకు ఇలా అనిపిస్తుంది, అరే ఈయన వచ్చి నన్ను అడుగుతున్నాడు కదా, ఎంత మనం అనుకుంటున్నాం కదా, ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళే మనకు పరామర్శించడానికి వస్తారు. ఎప్పుడో మనకు పరిచయం ఉన్న వాళ్ళు, తెలిసిన వాళ్ళు, అరే ఇట్లా అయిందంట ఏందని పరామర్శించడానికి వస్తారు. అట్లా అజగన్న కూడా పరామర్శించడానికి వెళ్ళిండ్రు కదా, ఆమెకు అనిపిస్తుంది ఈయనేమన్నా మా అన్నకు తెలిసేమో, అందుకే నాకు మాట్లాడించడానికి వస్తేమో, మా అన్న గురించి ఏమైనా తెలిసేమో, ఈయనకి ఏమైనా చెప్పిండేమో మా అన్న అని అడుగుదామని చెప్పేసి ముక్తాయికకు అనిపించి ప్రభు గారికి ఇలా అంటుంది, సచ్చిదానంద స్వరూపవాద ವಾಜ್ಮನಕ್ಕೆ ಗೋಚರವಾದ ಜ್ಞಾನಕ್ರಿಯೆ ನೋಕೊಂಡು ನಿಜಜಂಗಮವೇ ಅಂಗ ಪ್ರಾಣವಾದ ಶರಣನೊಲಕೊಂಡು ಅಜಗಣ್ಣ ತಂದೆಯ ನೆರಿದು శరణంబెంతే నీయారు హేళయ్య. ఆమె అడుగుతుంది, ఇప్పటిదాకా నువ్వెవరని నన్ను అడిగినావు కదా అని చెప్పి శ్రీమంటది, నేనారు హేళయ్య. చూడండి ప్రభు గారికి ముక్తాయికి ఎంత బాగా అడుగుతుందో. మరి మా అన్న ఎలా ఉండేవాడంటే, సచ్చిదానంద అంటే సత్ ప్లస్ చిత్ అంటే ఆనంద స్వరూపుడు అయినటువంటి మా అన్న గురు లింగ జంగమ తనలోన లీనమై ఉన్న మా అజగన్న. వాజ్మన్నకే గోచరవాద అంటే మాటకు కానీ మనసుకు కానీ మనసు నుంచి కానీ మాట నుంచి కానీ ఎవ్వరికి ఎప్పుడు హాని తలపెట్టని మా అన్న, అరివు ఆచారము అన్నీ ఉన్న మా అన్న, అన్నీ తెలిసిన మా అన్న గురించి మాట్లాడుతున్నావు కదా, ఆచారము గురించి అన్నిటి గురించి తెలిసిన మా అన్న గురించి మాట్లాడుతున్నారు కదా, మరి మీరెవరు ప్రభు గారు చెప్పండి అని అడుగుతుంది. అప్పుడు ప్రభు గారు ఇలా అంటారు, ಶರಣಾರ್ಥಿ ಎಲೆತಾಯಿ ನಾ ನಿಮ್ಮ ಭಾವ ಅಲ್ಲಯ್ಯನು, ನೀನೆನಗೆ ನೆಗೆವೆಣ್ಣು ನಿಮ್ಮ ಶರಣರ ಕೈಬಿಡಿದು పరమసుఖియాగి కలవదు కందరవేను హేళ. చూడండి మన శరణ సంస్కృతి ఎట్లా ఉంటుందంటే ఎంత బాగా చెప్పారు. ఒక తల్లిని అమ్మ అని పిలిస్తే ఎంత అందంగా ఉంటుంది. అదే అలాగే మన శివశరణులు అంటే మనం ఎక్కడైనా బయట కనిపించినప్పుడు ఎప్పుడో కనిపించినప్పుడు శరణార్థి అంటే కూడా అంత చక్కగా ఉంటుంది. మనం ఎక్కడైనా బయట కనిపిస్తాము, అప్పుడు హాయ్ హలో అనకుండా ఇప్పుడు ఎంత బాగా శరణార్థి తెలుతాయి అన్నారు కదా, అట్లా మనం ఎక్కడైనా కనబడితే కూడా మనం శరణార్థి అనడం నేర్చుకోవాలి. మన ఫోన్లో కూడా హలో అంటాం, అట్లా కాకుండా శరణార్థి అంటే దానికి చాలామందికి చూస్తే ఎప్పుడైనా ఫోన్ చేసినా ఎక్కడైనా కనబడితే శరణార్థి అంటారు. అంటే సంస్కృతి మన దగ్గర ఉంది, మన జరాబాలు ఉందన్న చాలా అనిపిస్తుంది. ఎక్కడైనా కనబడ్డా కూడా శరణార్థి అమ్మ అని అంటారు పెద్దవాళ్ళు. కానీ నాకే అనిపిస్తుంది, అరే వీళ్ళు ఇట్లా అంటున్నారు కదా, నాకే ఎట్లా అనిపిస్తుంది, ఫస్ట్ చిన్నమే నేను చెప్పాలి పెద్దవాళ్ళకి శరణార్థి అని అట్లా అనిపిస్తుంది. అంటే మన శరణ సంస్కృతి ఇక్కడ నిలిపిన వాళ్ళం మనము. అయితే ప్రభు గారు కూడా శరణార్థి ఎలతాయి, నేను మీ యొక్క అల్లము ప్రభుని, ఎందుకు బాధపడుతున్నావు, నీ మనసును దృఢంగా ఉంచుకో, లేకపోతే నీ మనసును దృఢంగా ఉంచుకోలేకపోతున్నావు, ఎందుకు బాధపడుతున్నావు తల్లి అని ఓదారుస్తారు అప్పుడు అల్లమురు ముక్తాయికకు. అప్పుడు ముక్తాయిక ఇట్లా అంటది, దేవదేవ
ಶರಣಾರ್ಥಿ ಅವತರಿಸಯ್ಯ ಮದವಳಿದು ಮೋಹನೊಡಗೂಡಿದ ಎನ್ನ ಅಜಗಣ್ಣ ನಗಲಿದ ದುಃಖ ನಿಮ್ಮ ಸಂಘದಲ್ಲಿ సమవాయిత్తు కాణ ప్రభువే. చూడండి ఇక్కడ కూడా మళ్ళీ ముక్తాయిక ప్రభు గారికి ఎట్లా అంటది, శరణార్థి, సంస్కృతి శరణార్థి అవతరిసయ్యా అని చెప్తుంది ఆయనకి. చెప్పి ఇక్కడ ప్రభు గారు కూడా ముక్తాయికు ఒకసారి శరణార్థి అని ఇద్దరు, ఇంకొకసారి ఆయన శరణార్థి మీరెవరు నా గురించి ఇట్లా అని ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. ఈమె కూడా శరణార్థి అని ఇద్దరు మాట్లాడుకుంటారనమాట. పై 2 వచనాల ద్వారా మనకు అర్థమవుతుంది శరణార్థి ఎట్లా అనేది. ప్రభు గారు మీ మాట విని నాకు చాలా సంతోషం వేసింది. మదవళిదు మోహనుడగూడిద అజగಣ್ಣ అగలిద దుఃఖ ప్రభువే. అంటే అజగಣ್ణ నన్ను వదిలి వెళ్ళిపోయిన దుఃఖం, బాధ నన్ను పీడిస్తుంది. మీరు బాధపడకండి అని చెప్తున్నారు కదా, కానీ మా అన్న వదిలేసి నన్ను పోయాడు కదా, ఆ దుఃఖం ఇంకా నన్ను పీడిస్తుంది ప్రభు గారు, అందుకే నేను ఏడుస్తున్నాను. ఆయన చనిపోయాడన్న బాధ మర్చిపోలేకపోతున్నాను ప్రభు గారు అని చెప్పేసి ప్రభు గారికి చెప్తుంది. అప్పుడు ప్రభు గారు ఇలా అంటారు, ఎమ్మవರಿಗೆ ಸಾವಿಲ್ಲ, ఎమ్మವರು ಸಾವನರಿವರು, ಸಾವೆಂಬುದು ಸ್ವಯವಲ್ಲ, ಗುಹೇಶ್ವರ లింగವನೊಳಗೊಂಡ శరణంగే సావెంబుదు ఇల్లతాయే. ఆయన చెప్తారు, మన శివశరణులకు చావు అనేది లేదు. మన శివశరణులు మరణమే మహానవమి అన్నారు తల్లి. చావు అనేది మన చేతిలో లేని పని. ఎంతటి వారినైనా వదిలిపెట్టదు చావు అనేది. అది మనం ఎప్పుడు రమ్మంటే అప్పుడు పోవాలి అంతే. అది మనకు ఇప్పుడు లాస్ట్ టైం గుజరాత్లో అయింది చూడండి, ఫ్లైట్ వాళ్ళు ఎవరైనా చనిపోతారు అనుకున్నారు, డాక్టర్ చదివే వాళ్ళు, ఏమో చదివే వాళ్ళు, ఎక్కడికో పిల్లల దగ్గరికి అందరూ పాపం చనిపోయారు. అది ఏం కాకుండా ఒక హాస్టల్, అది పోయి హాస్టల్ పైన పడింది. హాస్టల్లో ఉన్నవారు కూడా అట్లా వాళ్ళకి ఎవరికి చావు అనేది చెప్పిరాదు అని చెప్పేసి ఆయన అంటారు. చావు అనేది ఎవ్వరి సొత్తు కాదు, ఎవ్వరి సొత్తు కాదు ప్రభు గారు ముక్తాయికి సంజాయిస్తారనమాట. చావు అనేది ఎవరి సొత్తు కాదు, భగవంతుడు ఎప్పుడు రమ్మంటే మనం పోవాలి, బాధపడకు ముక్తాయిక అని చెప్తారు. ప్రభు గారు ఎంత చెప్పినా కానీ ముక్తాయిక ఆమె పట్టు వదలదు, ఇంకా ఏడుస్తూనే ఉంటుంది. మళ్ళీ ఇలా అంటుంది ఒక వచనం ద్వారా, ಅಜಗಣ್ಣನೆಂಬ ಮಹಿಮನು ಘನವೇದ್ಯನಾಗಿ ಎನ್ನ ಮತಿಗೆ ಮರೆವೆಯ ಮಾಡಿ ಹೋದನು ప్రభువే. మళ్ళీ అంటది, ఇంత చెప్పినా కూడా మళ్ళీ అంటది. అయితే నా యొక్క మనసులో నా యొక్క జ్ఞానాన్ని కూడా తీసుకొని పోయాడు మా అన్న ప్రభు గారు అని నేను బాధపడుతున్నా. నాకు జ్ఞానం నేర్పించిన మా అన్న నాకు ఇంకా జ్ఞానం చెప్పకుండానే మధ్యలోనే వదిలిపెట్టిపోయాడు అన్నకు బాధ అనిపిస్తుంది అని ప్రభు గారికి చెప్తుంది అని చెప్తూ బాధపడుతుంది. అప్పుడు ప్రభు గారికి కోపం వస్తుంది. వచ్చి ఇట్లా అంటాడు, ఎప్పుడు చెప్పిందే చెప్తున్నావు, నేను చెప్పింది నీకు అర్థమవుతలేదా, పోయిన వాళ్ళు రారు, ఇక ఏదో సంజాయిని చెప్తున్నాను వింటలేవు, నువ్వు బాధపడుతూనే ఉన్నావు అని చెప్పేసి ఆయన కోపం వచ్చి, నీ మనసు నీలో లేదు, నీకు గురువు లేదు, లింగం లేడు, జంగమ లేదు, సామరస్య జ్ఞానం లేదు. ఒకవేళ ఉన్నట్లయితే నీ మనసుని నీవు అదుపులో ఉంచుకుంటావు, నిగ్రహంగా ఉంచుకుంటావు. నీకు గురువు, లింగ, జంగం అన్నిటి గురించి తెలిస్తే నువ్వు బాధపడవు. అవును మా అన్న దేవుడి దగ్గర పోయిండు ఏదో అనుకోను మనసుని దృఢంగా చేసుకొని ఉంచుకుంటావు. కానీ నీకు అది లేదు, నీకేం లేవు కాబట్టి నువ్వు ఇంకా చెప్పింది వింటలో బాధపడుతూనే ఉన్నావని కోపం వచ్చి ప్రభు గారు ఇట్లా అంటారు. అనేసరికి అప్పుడు ఆమె ముక్తాయిక వెంటనే ఆమె బాధపడుతుంది అనమాట. బాధపడితే ఆమె ఇట్లా అంటుంది, మీరు నాకు గురువు లేడు అంటున్నారు కదా, నాకు లింగం, జంగమ దేని గురించి తెలియదు అంటున్నారు కదా, నా గురువు ఎవరో తెలుసా, ఆయన నాకు ఉపదేశం ఏమి ఇచ్చిండో తెలుసా అని చెప్పేసి ఇట్లా అంటది. ಗುರುವಚನ ದಿಂದಲ್ಲದೆ ಜಂಗಮವ ನೆರೆಯಬಾರದು, ಗುರುವಚನ ದಿಂದಲ್ಲದೆ ಲಿಂಗವ ನೆರೆಯಬಾರದು, ಗುರುವಚನದಿಂದಲ್ಲದೆ ಜಂಗಮವ ನೆರೆಯಬಾರದು, ಗುರುವಚನದಿಂದಲ್ಲದೆ ಪ್ರಸಾದವ ನೆರೆಯಬಾರದು, ಗುರುವಚನದಿಂದಲ್ಲದೆ ತನ್ನ ತಾನರಿಯಬಾರದು. ಹಿಂದಿನ ಜನ್ಮದಲ್ಲಿ ಪೂಜಿಸಿ ಇಂದು ಜ್ಞಾನೋದಯವಾದಡೆ ಗುರುವಿಲ್ಲದ ಮುನ್ನ ಆಯತ್ತನಬಹುದೇ. చూడండి, అజగಣ್ಣనెంబ గురువల్లదే ఆరుడియ కూట గమనిస్తూ ప్రభు గారు మీరు నాకు అంటున్నారు కదా గురువు లేడని, ఎలా గురువు లేదు, నీకు జంగం లేదు, ఏం లేదని అంటున్నారు కదా, నాకు మా అన్న అజగಣ್ಣనే గురువు. అయితే గురువచనం లేనిదే లింగము, జంగమ, ప్రసాదవ తనలోని జ్ఞానం కూడా రాదు. కానీ కొంతమంది ఏం చెప్తారంటే, పోయిన జన్మలో నేను జ్ఞానం పొంది వచ్చినాను, నాకు ఎవరు గురువు అవసరం లేదని అంటారు. కానీ అది కాదు, గురువు లేనిదే జ్ఞానం రాదు. ఇక్కడ నా యొక్క గురువే నా అన్న అజగಣ್ಣ అని చెప్పి ప్రభు గారికి చెప్తుంది. అప్పుడు ప్రభు గారు కూడా ఇట్లా అంటారు, నినగే ನೀನೇ ಗುರುವಲ್ಲದೆ ನಿನ್ನಿಂದ ಗುರುವುಂಟೆ, ಇದು ಕಾರಣ ಗುಹೇಶ್ವರ ಲಿಂಗವು ತಾನೇ ಎಂಬುದುವು,
తన్నింದ ತಾನೇ ಅರಿಯಬೇಕು ನೋడా. చూడండి, గురువచనంతోనే నీలో గురు లింగ జంగమ అనే జ్ఞానం పొందినావు. ఇది కరెక్టే, కానీ నేను కాదనట్లేదు. కానీ నీలోని నీవు కాకుండా వేరే గురువు ఉండగలడా? నీలోని గురువు ఉన్నాడు అనే విషయం తెలుసుకోవాలి కదా తల్లి, ఎందుకు బాధపడుతున్నావు అని సమజాయించి చెప్తారు. నీ లోపల గురువు ఉన్నాడంటే నీకు నువ్వే తెలుసుకొని ఉండాలి, ఎందుకు బాధపడుతున్నావు అని అప్పుడు ముక్తాయిక, అవును ప్రభు గారు మీరు చెప్పింది కరెక్టే, నిజమే, 100% నిజమే. ತನ್ನ ತಾನರಿದಂಗೆ ಅರಿವೇ ಗುರುವು, గురుతానాదడు గురువిరబేకు ఎన్న జగಣ್ಣనంతే. అవును ప్రభు గారు మీరు చెప్పింది నిజమే, నాకు అర్థమైంది. అరివే గురువు, అవును నేను కాదనట్లేదు. కానీ గురువు అంటే ఎలా ఉండాలంటే మా జగన్నలాగా ఉండాలి అని చెప్తుంది ముక్తాయిక. అప్పుడు ముక్తాయిక కోపం వస్తుంది, ఈయన నేను ఎంత మాట్లాడుతుంటే కూడా ఇట్లా అంటున్నాడు కదా, నీకు కోపం వచ్చి గురువే అరివే గురువు అని చెప్పి మళ్ళీ ఇలా అంటుంది. మాటకు మాట, ప్రశ్నకు ప్రశ్న సమాధానం ఇస్తుంది. ఆయనకు మాట్లాడతారు తప్ప పరామర్శించినట్టు లేదు, మీరు నాకు వచ్చి పరామర్శిస్తున్నట్టు లేదు, నాతో గొడవ పడడానికి ఏదో చేయడానికి వస్తున్నట్టు ఉందని చెప్పేసి ముక్తాయిక ఇలా అంటది. ನೆರೆಯರೆತು ಮರೆಯಬಲ್ಲಡೆ ಎನ್ನ ಅಜಗಣ್ಣನಂತೆ ಶಬ್ದ ಮುಗ್ಧವಾಗಿರಬೇಕಲ್ಲದೆ ಶಬ್ದ ಸಂದನೆಯ ಮಾತು ಸಯವಲ್ಲ ನೋಡಯ್ಯ ప్రభువే. చూడండి, ముక్తాయిక ప్రభు గారికి ఎలా ఉంటుందంటే ఇలా అన్నాలంటే ఎంత ధైర్యం కావాలి. కానీ మా అజగన్న శబ్దముగ్ధుడిలాగా అంటే సైలెంట్గా ఉండి జ్ఞానాన్ని పంచేవాడు మా అన్న. మరి మీరేమో బయట కూర్చొని బయటకు వచ్చి బయటనే మాట్లాడుతారు, డిస్కస్ అంతా బయటనే ఉంటుంది. మా అన్న సైలెంట్గా శబ్దముగ్ధవాడిలాగా ఉండేవాడు, కానీ మీరేమో బయట కూర్చొని బయటనే నాకు ఇట్లా బయటనే నిలబడి గట్టిగా అరుస్తున్నారు, ఇది సరికాదు కదా ప్రభు గారు అని అంటది. అలా ముక్తాయిక అంటుంటే ప్రభు గారికి లోపల చాలా సంతోషం వేస్తుంది. ఎందుకంటే ఈమె లోపల ధైర్యాన్ని నింపాలి, ఈమె లోపల ఉన్న జ్ఞానాన్ని బయటకు తీయాలి అనే ఉద్దేశంతో మన మన అల్లం ప్రభుదేవర్ గారు ఆమె దగ్గరకు వస్తారు. అంటే ఆమె లోపల ఎంత జ్ఞానం ఉంది అందరికీ తెలియజెప్పాలి, ఆమె లోపల జ్ఞానాన్ని బయటకు తీయాలి అని చెప్పేసి వస్తారు. అక్కడ మాట్లాడడానికి వస్తారు కదా, అప్పుడు ఆయనకి సంతోషం అనిపిస్తుంది, అరే ఈమె ధైర్యంగా వచ్చింది, ఈమె బయటకు వచ్చి మంచిగా మాట్లాడుతుంది అని చెప్పి ఇట్లా అంటాడు. మాತೆಂಬುದು ಜ್ಯೋತಿರ್ಲಿಂಗ ಸ್ವರವೆಂಬುದು ಪರತತ್ವ ತಾಲೋಷ ಸಂಪುಟವೆಂಬುದು ನಾದಬಿಂದು ಕಲಾತೀತ గుహేశ్వర శరణరు నుడిసూతకిగెల్ల మరులే. చూడండి, ప్రభు గారికి కోపం వస్తుంది, ఇట్లా అంటారు, తల్లి నువ్వు జాగ్రత్తగా మాట్లాడు, ఎందుకంటే ముక్తాయిక బయటకు నిలబడి మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఆయనకి గొడవకు వస్తుంది కదా, నీకు మర్యాద ఏది లేదు, నువ్వు బయట ఉన్నప్పుడు నాతో ఇట్లా మాట్లాడుతున్నావు అని చెప్పేసి ముక్తాయిక ఆయనకు అనేసరికి ఆయన అంటాడు మాತೆಂಬುದು జ్యోతిర్లింగ. చూడండి ఎట్లా అంటాడు. ఇక్కడ మళ్ళీ అల్లం ప్రభు గారు క్లియర్గా చెప్తారు ఏమనంటే మాತೆಂಬುದು జ్యోతిర్లింగ అంటే 12 జ్యోతిర్లింగాలు అనుకుంటాం కదా మనము, కానీ అసలైన జ్యోతిర్లింగం ఏంటంటే మాట అని అర్థం. 12 జ్యోతిర్లింగాలకు వెళ్తే మనకు ముక్తి లభిస్తుంది, అది మనకు తెలియదు. కానీ మాట అదుపులో ఉంచుకుంటే ఒకసారి ఒకరి మనసుని మనం నొప్పించకుండా ఉంటాము. నోటి మాట అనుకుంటాం కానీ నోటి మాటనే జ్యోతిర్లింగం అని చెప్తారు ఇక్కడ అల్లమురు. అయితే ఒకరి మనసును నొప్పించకుండా ఉంటే అదే జ్యోతిర్లింగం అని చెప్పేసి అల్లం ప్రభు గారు క్లియర్గా ఆమెకు చెప్తారు. అదే మన బసవಣ್ಣ గారి వచనంలో కూడా చూడవచ్చు. అందరికీ తెలిసిన వచనం ఏది, ನುಡಿದಡೆ ಮುತ್ತಿನ ಹಾರದಂತಿರಬೇಕು, ನುಡಿದಡೆ ಮಾಣಿಕ್ಯದ ದೀಪ್ತಿಯಂತಿರಬೇಕು, ನುಡಿದಡೆ ಸ್ಫಟಾಕಿದ ಸಲಾಕಿಯಂತಿರಬೇಕು, ನುಡಿದಡೆ ಲಿಂಗಮೆಚ್ಚಿ ಅಹುದಹುದನಬೇಕು, ನುಡಿಯೊಳಗಾಗಿ ನಡೆದಿದ್ದಡೆ ಕೂಡಲ ಸಂಗಮ ದೇವ నొంతొలివసనయ్య. బసవಣ್ణ కూడా మాట గురించి ఎంత బాగా చెప్పారు ఇక్కడ. అయితే అల్లం ప్రభు గారు కూడా ముక్తాయికకు ఇలా అంటారు, గుహేశ్వర శరణులు నుడిది సూతకిగಳೆಲ್ಲ మరులే. అంటే ఏదో ఒకటి మాట ఇచ్చి తప్పే శరణులు కాదు అని అంటారనమాట అక్కడ. అప్పుడు ముక్తాయిక ఇలా అంటది, ನುಡಿಯ ಹಂಗಿನ್ನು ನಿಮಗೆ ಹಿಂಗದು నడియనెంతు పరదికి హేళువిరి. అంటే ఆమె అంటది అప్పుడు, సరే ప్రభు గారు మీరు అన్నీ బాగానే చెప్తున్నారు, మీరు చెప్పిందంతా మీరే నడుస్తారో లేదో నాకు తెలియదు, ఇంకా మీరు చెప్తున్నారు ఇది కరెక్టేనా? ఎవరికైనా మనం ఒక మాట అనేటప్పుడు మనం కరెక్ట్గా ఉన్నామో లేదో ఆలోచించుకొని చెప్పాలి అని చెప్పి ఆమె అంటది. ఎట్లా అంటే మీరే దాన్ని పాటిస్తారో లేదో, ఇట్లా అన్న నుడిదు హంగిన్ను నిಮಗೆ ಹಿಂಗದು నడియనెంతు పరదికి హేళువేరి.
మీరు కరెక్ట్గా ఉన్నారో లేదో తెలియదు, కానీ మీరు పక్కకున్న వాళ్ళకి చెప్తున్నారు ఇది కరెక్టేనా అని చెప్పి ముక్తాయక్క అల్లం ప్రభు గారికి అంటది ఇట్లా. అప్పుడు ఇట్లా అంట, ಶರಣ ನಡಿದಡೆ ನಿರ್ಗಮನಿ ನುಡಿದಡೆ నిశ్శబ్దతాయి గుహేశ్వర శరణంగే పురిహిల్ల కేళా ఎలేవ్వ అంటారు. ఈ దేహమే లింగమయమైన శరణుడు లింగపథంలో నడిచినా కూడా నిరాడంబరంగా ఉంటారు. అంటే నిరాడంబరంగా అంటే ఆడంబరం ఏమి చూపించుకోరు, ఆడంబరంగా అది ఏది చూపించుకోరు అనమాట వాళ్ళు. అదే శరణుడు మాట్లాడితే నిశ్శబ్దంగా అన్నగా, ఇక్కడ నిశ్శబ్దం అంటే మౌనంగా ఉంటారు. ఇలాంటి శరణులకు శరీరము, మనస్సు మరియు ప్రాణము ఎలాంటి ఉండాలి అని చెప్తారు. అప్పుడు ఇక్కడ ముక్తాయిక ఒకటి అబ్జర్వ్ చేస్తుంది ప్రభుగారి దగ్గర. వచనంలో శరణుడు, శివయోగ ఇలా కొన్ని పదాలు వస్తున్నాయి కదా అని తెలుసుకొని ఆమె అంటది, ఈయన మాట్లాడుతుంటే శరణుల గురించి శివయోగ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి మా అన్న కూడా ఇట్లనే మాట్లాడుతుండే, అయితే ఈయన మా అన్నలాగా ఈయనకు కూడా జ్ఞానం ఉందేమో, ఈయనతో నేను మాట్లాడితే ఇంకా నాకు ఏమన్నా జ్ఞానోదయం కల్పిస్తాడేమో అని చెప్పేసి ఆయన పైన కొంచెం నమ్మకం కుదిరి అప్పుడు ఇలా అంటుంది ముక్తాయక్క, అహుదౌదు ಶಿವಶರಣ ಮಹಿಮೆನು ಆರಿಗಿಯೂ ಕಾಣಬಾರದು. ಕಬ್ಬಿನ ಉಂಡು ನೀರಿನಂತೆ, ಕಬ್ಬಿಸಲುಂಡ ಅರಿಸಿದಂತೆ, ಊರಿಯೊಳಗಡಿದ ಕರ್ಪೂರದಂತೆ, ಅರಿವಡೆ ಮತಿಯಿಲ್ಲ, ನೆನೆವಡೆ ಮನವಿಲ್ಲ, ಎನ್ನ ಅಜಗಣ್ಣ ತಂದಿಯ నొಳగొండిప్ప నిమ్మ మహిమంగే నమో నమో ఏతిద్దెను. అప్పుడు ఇంకా ఆయన కొంచెం చూసి మాట్లాడేసరికి ఆయనకి మా అన్నలాగా ఉన్నాడని చెప్పేసి కొంచెం మనసు ఇట్లా అయిపోయి అప్పుడు మాట్లాడుతారు అనమాట. అవును ప్రభు గారు, మీరు చెప్పింది ముమ్మాటికి నిజమే. మన శరణుల సాంగత్యం ఎలా అంటే ఒక చెరుకు రసం వంటిది. ఎప్పుడైతే మనం చెరుకును తింటామో అప్పుడు చెరుకులోని రసంని మాత్రమే మన కడుపులో పోతుంది, కానీ పైన ఉండే పిప్పిని మనం ఏం చేస్తాము, పడేస్తాము. అట్లే ముక్తాయిక కూడా ప్రభు గారికి చెప్తుంది. అంటే ఇక్కడ మనం ఒకటి గమనించాలి, మన శివశరణుల వచనాలు కానీ సాహిత్యం కానీ ఒక చెరుకు రసం వంటిది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అరివుడే మతి ఇల్ల, నెనవుడే మన ఇల్ల అని అంటూ మా అన్న అజగన్న తండ్రి లాంటి జ్ఞానం మీలో నాకు కనబడింది అని చెప్తూ ప్రభు గారికి అప్పుడు ఈమె శరణార్థి అని వేడుకుంటుంది. శరణు ప్రభు, శరణార్థి ప్రభు అని అప్పుడు వేడుకుంటుంది. అప్పుడు ప్రభుగారు లక్కుండి నుంచి ముక్తాయక్కకు సంజాయించి మళ్ళీ ఆమెను వాళ్ళ ఇట్లా మీ అన్న పోయిందని బాధపడక అని అన్నీ చెప్పి సంజాయించి ఆమెకు లక్కుండి నుంచి ఆమె వాళ్ళ అన్న దగ్గరికి వస్తుంది. లక్కుండికి ఎట్లా లక్కుండి నుంచి ఆమె ఊరు అయినటువంటి మాసానాల ఊరికి తీసుకొని పోయి అక్కడ కొన్ని రోజులు ఉంటారు. వాళ్ళ అత్తగారి దగ్గర ఉండి కొన్ని రోజులు అక్కడే ప్రవచనాలు చెప్తూ ఒక గవిలో తపస్సు చేసుకునేవారు అల్లం ప్రభులు అని మన భీమకవి గారు చెప్తారు. కొన్ని రోజులు అక్కడే ఉండి తపస్సు చేసుకున్నారంట గవిలో పోయి. అందుకుగాను ఆయన అంకిత నామమైనటువంటి గుహేశ్వర పేరు మీదనే అక్కడ ఒక ఊరు కూడా ఉండదంట, గూగల్ అని ఊరు, ఆ ఊరి పేరు. ఇప్పుడు కూడా మనం అక్కడ కూడల సంఘం వెళ్తుంటే మధ్యలో గూగల్ అనే ఊరు వస్తుంది, మనం ఒకసారి గమనించాలి. ఇలా మాసానాల ఊరు నుంచి ప్రభుగారు ముక్తాయకకు తోలుకొని బసవ కళ్యాణానికి వస్తారు. మరి బసవ కళ్యాణానికి వచ్చినప్పుడు ఈయన అందరికీ జ్ఞానోదయం చేసి అల్లం ప్రభు దగ్గర పనేది అందరికీ జ్ఞానోదయం చేసి బసవ కళ్యాణానికి తోలుకొని పోతారు. అట్లే ఈ ముక్తాయక కూడా బసవ కళ్యాణానికి తోలుకుపోతారు. తర్వాత ముక్తాయక ఎలా ఉండేదంటే ఒక చిన్న పాట రాశారు మన జానపదాలు. ఎట్లా అంటే, ಬಸವಣ್ಣನ ಒಳಗ ಅಜಗಣ್ಣನ ಕಂಡಾಳ, ಭಕ್ತಿಗೆ ಬಾಗಿ ನಡೆಸಾಳ, ಮುಕ್ತಾಯಿ ಸಾಕು ತಂಗ್ಯಾಗಿ ಬೆಳೆದಾಳ. అంటే ఆమె కన్నలేడు కదా, ఇంకా అట్లా బసవಣ್ణ గారికి సాకు తంగిగా, అంటే బసవ కళ్యాణంలో ఎలా ఉందంటే బసవಣ್ణ లోపల తన అజగన్నను చూసిందంట ఆమె. ఈ బసవಣ್ಣను చూస్తుంటే మా అజగన్నలాగా అనిపిస్తుంది అని చెప్పి బసవಣ್ణ లోపల తన అజగన్నను చూసుకుందంట ఆమె. బసవಣ್ణ గారికి సాకు తంగి అంటే చెల్లెలు అని భక్తితో తన అన్న భక్తితో అడుగులు వేసింది. బసవಣ್ಣతో పాటు భక్తితో అడుగులు వేస్తూ మళ్ళీ ఆమె ఎలా అంటారో చూడండి. ఆమె ఇట్లా మళ్ళీ పేరు పొందింది. అజగಣ್ಣ ತಂಗ್ಯಾಗಿ ತತ್ವಕ್ಕೆ ಅಕ್ಕಾಗಿ ಸೂಜಿನಿಯಾದಿ ಧರ್ಮಕ್ಕ ಮುಕ್ತಾಯಿ ಹಿಂಜಿ ಹೊಲ್ದೀನಿ ಎಲ್ಲಾನು ಹಿಂಜಿ ಹೊಲ್ದೀನಿ
అక్క ఎట్లా నడుచుకుందంటే బసవ కళ్యాణంలో పోయి కూడా జ్ఞానం ఉన్న వాళ్ళు ఎక్కడ కూడా జ్ఞానంతోనే బతుకుతారు. అట్లా ఆమె బసవ కళ్యాణానికి కూడా వెళ్ళి ఒక సూదిలాగా అయిందంట. బసవ కళ్యాణంలో కూడా సూదిలాగా అంటే కత్తెర అయిందంటే, కత్తెర పని ఏంటంటే ఏదన్నా చిన్న వస్తువుని కూడా అన్నిటిని కట్ చేయడమే కత్తెర పని. కానీ ముక్తాయిక పని ఏంటంటే సూది పని ఏంది, ఎట్లా ఏమి ఇచ్చినా జత చేయడం, ఏ చినిగిపోయినా ఏమైనా ఎక్కడ ఏమైనా దాన్ని జత చేసుకుంటూ పోవడం ఏమి పని. అట్లా ఈమె బసవ కళ్యాణంలో కూడా జత చేయడమే పనిగా ఆమె పని. ఇట్లా బసవ కళ్యాణంలో ఒక ధర్మానికి సూదిలాగా మారి అందరికీ ఆదర్శంగా నిలిచింది మన ముక్తాయిక అని మనం చెప్పుకోవచ్చు. ఇలా ప్రతి శివశరణులకు ఒక విశేష స్థానం అనేది ఉంది అని మనం గమనించాలి. అందరికి ఒక్కొక్క విశేష స్థానం ఉంది. అది ఇలా మనం అందరం కూడా శివశరణుల వచనాలని చదవాలి, మన ముందు తరాల వాళ్ళకు కూడా తెలియజేయాలి అని చెప్తూ, నాకు అజగన్న మరియు ముక్తాయికల గురించి మీ ముందు చెప్పే అవకాశం ఇచ్చిన సమాజ్ పెద్దలకు మరి అక్కన బడలకు సమాజ్ పెద్దలకు అందరికీ నా యొక్క శరణార్థి. ఓం శ్రీ గురు బసవలింగాయ నమః. మన సహోదరి శ్రీమతి శిల్పా మఠపతి గారు ఇప్పటి వరకు ముక్తాయక్క మరియు అల్లమ ప్రభుల వారి మధ్య జరిగిన సంభాషణ ఎంతో చక్కగా వచనాల రూపంలో వివరించారు. అల్లమ ప్రభుల వారు మరియు ముక్తాయక్క మధ్య జరిగిన సంభాషణ లౌకిక విషయాలపైన జరగలేదు. మన సర్వసాధారణంగా ఎవరైనా లింగైకులైతే వాళ్ళ ఇంటికి పరామర్శించడానికి వెళ్ళినప్పుడు లౌకిక విషయాలే మాట్లాడతాం వారితో. కానీ అల్లమ ప్రభువుల వారు ముక్తాయక్క దగ్గరికి వెళ్ళి లౌకిక విషయాల గురించి పరామర్శించలేదు. పారమార్థిక విషయాలు, అలౌకిక విషయాలను మాత్రమే ముక్తాయక్కతోని పంచుకున్నారు. వారిద్దరి మధ్య సంభాషణ ఏదైతే జరిగిందో అది ఈనాటికి కూడా శాశ్వతంగా ఉండిపోయింది. దాన్ని మనమంతా కూడా చదువుతున్నాం. వచనాల రూపంలో జరిగింది వారి మధ్యన సంభాషణ. ఈ తాత్విక విషయాల గురించే వారు చర్చించారు. ఎంతో చక్కగా వచనాల రూపంలో వారి మధ్యన జరిగిన సంభాషణను మన సహోదరి శ్రీమతి శిల్పా మఠపతి గారు ఎంతో చక్కగా వివరించారు. వారికి మనం అందరం కూడా కరతాళ ధ్వనులతో ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతాం. ఇక